కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు గడిచిపోయింది. అభివృద్ధి అనేటువంటి మాట పక్కన పెడితే ప్రత్యేకించి ఈ ఖమ్మం జిల్లాలో గతంలో ఎప్పుడు లేని విధంగా శాంతి భద్రతలు అనేటువంటివి ప్రమాదంలో పడ్డాయి. ప్రజల యొక్క ఆస్తులకు, ప్రాణాలకు, మానాలకు రక్షణ లేకుండా పోయింది. ఈరోజు ఏదైతే ఉద్యమాల కిల్లా అని చెప్పుకున్నటువంటి ఖమ్మం జిల్లాలో ఈరోజు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది ఈ జిల్లా. ముగ్గురు మంత్రులు కూడా సిగ్గుతోని తల వంచుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ ఖమ్మం నగరం కావచ్చు, ఖమ్మం జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ ప్రజలు భయంతో జీవించే పరిస్థితి ఉంది. ఎక్కడికి వెళ్తే ఏం జరుగుద్దో అర్థం కాని పరిస్థితి. ఏ చాటు నుంచి ఏ దొంగాడొచ్చి మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాలు గుంజుకొని పోతాడో తెలవని పరిస్థితి. ఒక్క దొంగతనాలే కాదు, ఈ జిల్లాలో గంజాయి వ్యాపారం అనేది 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లుతా ఉంది. దీంట్లో అందరి పాత్ర ఉంది, మాత్రం సోద్యం చూస్తూ ఉంటా ఉంది. ఈరోజు గ్రామాల్లో కూడా ఒక రైతు కుటుంబం కానీ, కూలి కుటుంబం కానీ వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళే పరిస్థితి లేదు. వెళ్ళేటప్పుడు దారులలోనే చైన్ స్నాచింగ్లు జరుగుతూ ఉన్నాయి. అంటే పోలీసు వ్యవస్థ నిద్రపోతుందా, అధికార యంత్రాంగం నిద్రపోతూ ఉందా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ జిల్లా మంత్రుల మీద ఉంది. మీరేం చేస్తున్నారు? ఎందుకు జరుగుతుంది ఈ ఖమ్మం జిల్లాలో? ప్రజల యొక్క ప్రాణాలు మీకు అట్టవా అని అడుగుతున్నాను ఈ మంత్రుల్ని. రాత్రి అయితే 10 గంటలు దాటితే గంజాయి దాగి రోడ్ల మీద పోకిరి వెధవలు స్వైర విహారం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు ఈ జిల్లా యంత్రాంగం? పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది? గతంలో ఉన్నటువంటి కార్టన్ సెర్చ్లు ఎడిపోయినవి, నాకాబందీలు ఎడిపోయినాయి, సీసీ కెమెరాలు ఒకటి పనిచేయటం లేదు. గోపాలపురంలో కత్తులు పట్టుకొని స్వైర విహారం చేశారు గంజాయి బ్యాచ్. స్వయంగా మంత్రులు నివాసం ఉండేటువంటి ప్రాంతాల్లో దొంగలు మారణాయుధాలు పట్టుకొని రాత్రిపూట తిరుగుతూ ఉన్నారు. సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యి మొత్తం ప్రజల ఫోన్లలో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఫోన్లలో అదే చూసుకుంటున్నారు. అయ్యా, మీరు నివాసం ఉండే ప్రాంతాలనే దొంగలు స్వైర విహారం చేస్తున్నారు అంటే మిగతా ప్రాంతాల పరిస్థితి అర్థం చేసుకోండి. గంజాయి అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఖమ్మం జిల్లా అయింది. భారతదేశంలో ఎక్కడి నుంచి ఏ గంజాయి ఎక్కడ పట్టుబడ్డా కేర్ ఆఫ్ అడ్రస్ ఖమ్మం జిల్లా ఉంటా ఉంది. మీకు అభివృద్ధి చేతకపోతే అభివృద్ధి గురించి ఒక పక్కన పెట్టండి. కనీసం అట్లీస్ట్ మీకు ఓట్లేసి గెలిపించి మిమ్మల్ని మంత్రులు చేసినటువంటి ప్రజల యొక్క ఆస్తులకు రక్షణ కల్పించండి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. జిల్లాలో ఉన్న పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా మంత్రుల పర్యటనకే పరిమితం అయిపోతూ ఉన్నారు. నెలకి 30 నుంచి 40 లక్షల రూపాయల డీజిల్ ఓన్లీ మంత్రుల పర్యటనకే మా పోలీస్ స్టేషన్ నుంచి ఖర్చు అవుతుందని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక మంత్రి దగ్గరికి వెళ్తే ఇంకో మంత్రి బుసబుసలాడుతూ ఉన్నాడు. ఆ మంత్రి దగ్గరికి ఎందుకు వెళ్ళారు, నా దగ్గరికి ఎందుకు రారని. ఒక ఆర్డీఓ, ఒక జాయింట్ కలెక్టర్ స్థాయిలోని ఎవరి దగ్గరికి వెళ్ళాలో వెళ్ళని పరిస్థితి. ఒక కలెక్టర్ ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఒక విచిత్రమైన పరిస్థితి. ఒక 2-3 మంత్రులు ఉంటే ఒక మంత్రి దగ్గరికి వెళ్తే ఇంకో మంత్రి అధికారిని బెదిరించేటువంటి పరిస్థితి. వారు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. మీ ఉద్యోగం తాత్కాలికమైంది. రాజకీయ నాయకుడి యొక్క ఉద్యోగం అనేది తాత్కాలికమైంది. ప్రభుత్వ ఉద్యోగం అనేది దీర్ఘకాలికమైంది. నేను అడుగుతున్నాను, మీ యొక్క ఆర్పాటాలకి హంగులకి ఉద్యోగస్తుల్ని బలి చేయొద్దని మీకు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 90% యొక్క హోటల్స్ అన్నీ కూడా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయినాయి. తక్షణం పోలీస్ అధికారులు కూడా దీని మీద స్పందించాలి. లేకపోతే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులే దాడులకు తెగబడే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. చాలామంది ప్రజలు అడుగుతున్నారు, వారు ఉన్నారా లేరా అని కూడా అర్థం కావట్లేదు. మాకు కనీసం మీరు బ్రతికారా సచ్చారా అడగ అర్థం కావట్లేదు.